ఐశ్వర్యం ఏమిటి అని మాట్లాడుతున్నాడు. మాట్లాడేటప్పుడు నేను ఎక్కడ ఏ రకంగా ఉంటాను అనే విషయాన్ని చెప్తున్నాడు. దానిలో వృక్షముల్లో అశ్వత్థ వృక్షంగా ఉంటాను, ఋషుల్లో నారదులుగా ఉంటాను, ఇలా సమస్తమైన జల నిధులలో నేను సాగరంగా ఉంటాను. ఇలా అనేకమైన రూపాలని చెప్తున్నప్పుడు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సమస్త ప్రపంచము పరమాత్మే అని చెప్పిన తర్వాత ఒక అశ్వత్థ వృక్షమే భగవంతుడైతే తదితరమైన వృక్షములన్నీ కూడా భగవంతుడు కాదా? ఏమిటి అసలు ఈ మాటకి అర్థం ఏమిటి? మాసానాం మార్గశీర్షోహం అన్నాడు. మాసముల్లోకి నేను మార్గశీర మాసాన్ని. అయితే ఇప్పుడు చైత్రమాసం ఎవరి స్వరూపం? పుష్యమాసం ఎవరి స్వరూపం? సకకాలమంతయు ఆయనే కదా, దేశమంతయు ఆయనే కదా, వ్యక్తులన్నయూ ఆయనే కదా. మరి ఈ విభాగం ఏమిటి అని ఒక ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్నలన్నీ ఎప్పుడు వస్తాయంటే కొంచెం ఆలోచిస్తే వస్తాయి. ఇది మనకేమీ సంబంధం లేదని మనం మాట్లాడడానికి వచ్చినా మనకి ఎందుకు సమాధానం సందేహాలు వస్తాయి. అందులో సంశయం రావడం అనేది మంచిది, కానీ సంశయం రావడం అనేది తప్పైన విషయం కాదు. సంశయం రాకపోతే తప్పు. సంశయం రాకపోవడం రెండు విధాలు ఉంటుంది. బాగా తెలిస్తే సంశయం రాదు, సర్వథా చింతించకపోతే సంశయం రాదు. అందువల్ల అజ్ఞశ్చ సర్వథా జ్ఞానం లేనివాడు, యశ్చ బుద్ధే పరంగతః యశ్చ మూఢతమో లోకే, చాలా చాలా మహామూఢుడైన వాడు. మూఢతమ సూపర్లేటివ్ డిగ్రీ. మహామూఢుడికి సంశయాలు రావు. యశ్చ బుద్ధే పరంగతః, ఎవడైతే సర్వజ్ఞుడై ఉన్నాడో వాడికి సంశయాలు రావు. ఇక మధ్యలో ఉన్న వాళ్ళందరూ చాలా కష్టపడుతూ ఉంటారు. అసలు ఏమీ తెలియని వాడికి ఏం విచారణ ఉంటుంది? వాడికి ఏం సంశయం ఉంటుంది? సంశయం ఉంటే పచ్చి వెనక్కాయ తిన్నట్లుగా చాలా కష్టపడతాడు. ఈ ఊళ్ళో ఒక విద్యార్థి ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు, ఇప్పుడు విద్వాంసుడు అయినాడు. అప్పుడు విద్యార్థిగా ఉండేవాడు. ఒక రోజున వాడు నాకు 12 గంటలకి అర్ధరాత్రి వాడు ఒక విషయాన్ని నాకు అక్కడి నుంచి అడిగాడు దూరంగా. ఏమంటే నాకు నిద్రపట్టింది, ఎలా నిద్రపట్టకపోతే నన్ను అడుగుతారు ఏంటంటే, అది కాదండి మీరే చెప్పాలి, ఈ వాక్యానికి నాకు అర్థం కుదరట్లేదు. ఆ వాక్యానికి అర్థం కుదరనందువలన వాడికి నిద్రపట్టట్లేదు. అందువల్ల ఎంతటి సంశయాన్ని వస్తే దాన్ని వెంటనే నివారింప చేసుకోవాలి అనేటువంటి శ్రద్ధ కలిగితేనే వాడికి జిజ్ఞాసు అని పేరు. సరైనటువంటి సంశయాలు చాలా ఉంటాయి, ఉన్నది అని వదిలేస్తే లాభం లేదు. ఇక రెండో రకం ఏముందంటే, ఒక ఎద్దు ఉంటుంది, దాని కాల్లో చాలా ముళ్ళు గుచ్చుకుంటాయి. ఆ గుచ్చుకుంటే దానికి అవన్నీ గుర్తుండవు, అదేదో కాలక్షేపం చేస్తుంది. ఎప్పుడైనా పని లేని తలమాసేవాడు ఎవడో ఒకడు నాకుతున్నట్టు కూర్చుంటే అప్పుడు దానికి కాలెత్తి పెడుతుంది, కుట్టుతుంది. అప్పుడు వాడు ఆ కుంటడాన్ని చూచి మెల్లిగా దాన్ని ముళ్ళు తీస్తూ ఉంటాడు. ఇది ఒక రకమైనటువంటి. అందులో ఎవరైనా పెద్దవాళ్ళు కనిపిస్తే నాకు సంశయం. సంశయం అయితే ఇప్పటిదాకా ఎందుకు అంటే, ఈ సంశయం వీళ్ళకి నిద్ర పట్టని సంశయం కాదు, ఆకలి వేయని సంశయం కాదు. అన్ని జంతువులు ఉన్నాయి, కనిపించారు కాబట్టి అడిగారు. అంటే కనిపించడం వీళ్ళ తప్పు. అది అందువల్ల తీవ్రతరమైన సంశయం ఉంటే ఆకలి దప్పికలు కానీ నిద్ర సుఖములు కానీ ఏమీ ఉండవు.
విద్యాతురాణం న సుఖం న నిద్ర. విద్య యందు బాగా శ్రద్ధ ఉన్నవాడికి ఆకలి దెబ్బలు ఉండవు, నిద్ర ఉండదు వాడికి. అలా కాకుండా శుద్ధం అటువంటి అవకాశం వస్తే వదులుచుకోవద్దు. కొంతమంది ఉన్నారు అసలు అటువంటి అవకాశం వచ్చినా కూడా సంబంధమే లేదు. మనం చెప్పినా కూడా మనకి లేని సంశయాన్ని ఈయనే మన దగ్గర ఒక సంశయాన్ని తయారు చేసి దీనికి ఒక సమాధానం చెప్పడం ఏమిటంటే ఈయనకేమో టైం పాస్ కావట్లేదు, అందువల్ల మన్ని పీడిస్తున్నారు ఉండే లోకం కూడా ఒకటి ఉంది. ఆ వర్గం కూడా కొంతమంది ఉన్నారు. అన్ని రకాలు ఉంటారు మనుషుల తర్వాత లోకంలో, అన్ని రకాలు ఉంటారు. అందరినీ చూసి పరిచయం చేసుకుని మన పని మనం చూసుకోవాలి. అందులో ఇలా ఎవరు ఉండరు, అంతా మనతోనే నడుస్తుంది అనుకోవడం చాలా పొరపాటు. ఎక్కడ వాళ్ళు పని చేస్తూనే ఉంటారు. ఎవరో ఒక ఆయన ఉపన్యాసం చెప్తూ ఏమన్నా అర్థమైందా? అయ్యా మీరు చెప్పడానికి ముందరే మాకు అర్థమైంది. అంటే ఏదో మనం చెప్పిన మాత్రంతోనే అర్థమైందని మనం అనుకోకర్లేదు. అది ముందరే అర్థమైంది విషయం. అలా ఉండేవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉంటారు. అత సంశయాన్ని చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ దశమాధ్యాయాన్ని మనం పారాయణ చేస్తూ ఉంటాం అథవా వింటూ ఉంటాం. భగవంతుడు ఇక్కడ నేను ఈ రూపంలో ఉన్నాను అని స్వయంగా అర్జునుడికి చెప్తున్నాడు. పైన ఏకాదశాధ్యాయంలో ఆ రూపంగా ఉండేటువంటి భగవంతుడిని దర్శిస్తున్నాడు, విశ్వరూప దర్శనం. మరి దశమ ఏకాదశంలో జరిగే దానిపైన ఈ సంశయం వస్తుంది. సర్వము బ్రహ్మమయం, అంతా జగమంతా బ్రహ్మమయం, సర్వం కల్పితం బ్రహ్మ అనేటువంటి సిద్ధాంతానికి ఈ మాటలకు ఏమిటి సంబంధము అని విచారించుకుంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు భూమిలో గంధం అనేది ఉంటుంది. గంధం అనేది నీటిలో ఉండదు, గంధం అనేది నిప్పులో ఉండదు, గంధం అనేది వాయువులో ఉండదు, గంధం అనేది ఆకాశంలో ఉండదు, కేవలం భూమిలో ఉంటుంది. కానీ కొన్ని నీళ్లు అయ్యా దుర్గంధంగా ఉండే నీళ్ళు అంటారే, ఆ నీళ్లల్లో దుర్గంధం లేదు. నీళ్లల్లో పృథివీ రేణువులు కలిస్తే ఆ పృథివీ గంధము జలంలో సోకి కనిపిస్తున్నది తప్ప నీటికి వాస్తవంగా గంధం లేదు. గంధం అనేది కేవలం భూమికి ఉన్నది. ఇప్పుడు అలాగే వేడి నీళ్ళు అంటారు, నీళ్లలో వేడితనం ఉందే ఉంటుంది. అగ్ని సంబంధం వల్ల వచ్చినటువంటి ఔష్ణ్యం, నీటిలో వేడి లేదు. అలాగే ఒక గిన్నె కూడా చాలా వేడి గిన్నె, అంటే భూమిలోకి వేడి వచ్చింది. ఇప్పుడు మనం నేల మీద కాలు పెడితే కాలిపోతుంది, అది నేల భూమిలోన ఔష్ణ్యం ఉన్నది. అగ్ని సంబంధం వల్ల అది ఔష్ణ్యమైంది. భూమిలో గంధం ఉంటే పుష్పాలలో గంధం వస్తున్నది. కేవలం ఒక నల్లటి రాయిలో ఏమన్నా గంధం వస్తుందని ఏంటి? మరి గంధం లేనప్పుడు మరి అది భూమి ఏమిటండి? మరి గంధం ఉన్నది భూమి అని చెప్పారు అంటే ఆ రాతిలో ఉన్నటువంటి గంధాన్ని మనం గ్రహించే శక్తి మనకి లేదు. ఆ రాతిని ముక్కలు చేసి దాన్ని పొడి చేసి బాగా పొడి చేస్తే దాంట్లో ఒక గంధం మనకు కనిపిస్తుంది. అంటే చాలా సుసూక్ష్మంగా గంధం ఉంటే మనం దాన్ని గ్రహించలేం. కొంచెం ఎక్కువగా గంధం ఉంటే గ్రహించవచ్చు. చాలా సుసూక్ష్మంగా ఉంటే ఆ గంధాన్ని గ్రహించేంతటి శక్తి, అంతటి వేగం మన ఘ్రాణేంద్రియంలో లేదు. అక్కడ లేదని లేదు. అందువల్ల ప్రపంచమంతటా పరమాత్మ ఉన్నప్పటికీ పరమాత్మను గ్రహించడానికి తగినటువంటి
ఒక పరమాత్మ యొక్క క్వాంటిటీ, ఇంత పరమాత్మ ఉంటే మనం ఆయన్ని తేలిగ్గా గ్రహించవచ్చు. చాలా తక్కువగా సచ్చిదానందములు ఉంటే ఇక్కడ పరమాత్మ ఉన్నాడని మనం చెప్పలేము. అందులో పరమాత్మ ఉన్నాడు అని మనం చెప్పడానికి ఆయన కొంచెం ఎక్కువ మాత్రల్లో అక్కడ ఉండాలి, ఎక్కువ పరిమితిలో అక్కడ ఉంటే. అంటే కొన్ని వస్తువుల్లో ఆయన 1%, ఇంకో వస్తువుల్లో 2%, అంటే 3%, ఇలా వెళ్తూ ఉండగా 50% దగ్గర నుంచి మనం గ్రహించగలుగుతాం. అలా వెళ్తూ ఉంటే ఎక్కడ 80-90% వస్తుందో చెప్తాను. నిజంగా భగవంతుడే ఉండేది అని మనం చెప్పేస్తాం. అంటే అక్కడ ఎక్కువ తెలుస్తున్నది, దాంట్లో బాగా ఎక్కువ తెలుస్తుంది. కొబ్బరిలో తీపితనం ఉన్నది. ఆ తీపితనానికి ఇంతలో కొబ్బరి కాయను చెట్టు నుంచి ఒలిచి ఇస్తే మన చేతులు రెక్కలు ముక్కలు చేసుకుంటే, పళ్ళు బాగా ఉంటే దాన్ని నవలగా ఎప్పటికీ తీపి వస్తుంది. దాంట్లో వచ్చినా కూడా ఆ తీపి ఎంత తీపి, చాలా తక్కువ తీపి. ఇదే ఒక తేనె ఒక చెంచాడు వేస్తున్నారు చేతులు, ఏ శ్రమం లేకుండా దానికి ఒక బొట్టికి కాస్త జిహ్వాగ్రం స్పర్శ అయితే చాలు, ఒకటే మధుర ప్రవాహం. అంటే మాధుర్యం అనేది అన్ని చోట్ల ఉన్నది అని అది గ్రహించడానికి వచ్చే వాటికి ఎంత ఇదిగా ఉన్నది. అంటే కొన్ని చోట్లలో సర్వథా అభివ్యక్తమైపోతుంది, కొన్ని చోట్ల తక్కువగా ఉంటుంది, ఇంకా తక్కువగా ఉంటుంది, కొన్ని మధురమయంగానే ఉంటాయి. అందువల్ల ఈయన విభూతి దశమస్కంధంలో చెప్పేది ఏమిటంటే, ఎక్కువగా నేను ఎక్కడ ఉన్నాను అనే విషయాన్ని చెప్తున్నాడు. ఎందుకంటే దాంట్లో ఒక మాట అన్నాడు, స్త్రీలలో నేను మంచి కాంతిగాను, శోభగాను, యశస్సుగాను, క్షమగాను, మొత్తం 7 రకాలైనటువంటి పదార్థాలు చెప్పి ఈ 7 రకాల గుణాలుగా స్త్రీలలో నేను ఉన్నాను అని చెప్పాడు భగవంతుడు. అదే అధ్యాయంలో 34వ శ్లోకంలో ఇలా చెప్పాడు. 10వ అధ్యాయం 10th చాప్టర్ 34 శ్లోకం చూసుకున్న తర్వాత దానిలో స్త్రీలలో నేను ఈ రూపాల్లో నేను ఉన్నాను. అక్కడ భాష్యకారులు ఏం రాశారంటే, అందువలనే పురుషులందరూ ఆభాసమైన సంబంధం కలిగినప్పటికీ, అంటే ఏదో రోడ్డు మీద వెళ్తూ వాడు ఒకసారి చూసినంత మాత్రంతోనే వాడిని వాడు నేను ధన్యుణ్ణి, అంతకంటే నాకేం కావాలి అని అనుకుంటాడు. ఎందువల్లంటే వారి దగ్గర దైవికమైన ఈ 7 సంపదలు ఉన్నాయి కాబట్టి అని ఆచార్యులు వారు రాశారు. స్త్రీలను చూసి పురుషులు మోహించేటువంటి కారణం ఏంటి అంటే ఈ 7 గుణాలు, ఈ 7 దివ్యమైన గుణములు కాబట్టి, ఇవి భగవంతుడికి సంబంధించిన గుణాలు కాబట్టి, వస్తుతః వీళ్ళు 7 కీర్తి, శ్రద్ధ, క్షమ ఇత్యాదులు ఏమున్నాయో ఇవన్నీ కూడా ధర్మదేవత పత్నులు. వీళ్ళు ఆ ఇవన్నీ గుణములు మాత్రం కావు. ఇవి ధర్మదేవతకు 7 పత్నులు ఉండేవారు, వారే వీరు ఎవరెవరు ధర్మాన్ని అనుష్ఠిస్తున్నారో వారి దగ్గర వారి ఛాయలు కూడా, వారి పోలికలు కూడా ఉంటాయి. ఉంటే వీరి దగ్గర కూడా శోభ ఉంటుంది, వీరి దగ్గర కూడా క్షమ ఉంటుంది, వీరి దగ్గర కూడా సౌందర్యం ఉంటుంది, వీరి దగ్గర కూడా ఆ 7 ఉంటాయి. ధార్మికమైనటువంటి అలా లేకుండా
ఇప్పుడు ఏదో ఒక నీగ్రో వాళ్ళని ఇంకా వేరే వేరే దేశం వాళ్ళని చూశానుకోండి, ఎవడైనా మొహపడతాడంటే భయపడి పరిగెత్తుకుని పోతాడు. ఎందుకంటే వాళ్ళందరూ ధర్మదేవతకు ఎలా 7 ఉన్నారో అలా అధర్మదేవతకు కూడా 14 మంది ఉన్నారు. ఆయనకి భార్యకి తక్కువేం లేదు. వాళ్ళని చూస్తే పగట చూస్తే రాత్రిలో వాడికి నిద్ర రాత్రి వాడికి. అటువంటి వాళ్ళని చూసి ఎందుకు మోహిస్తాడు? వాళ్ళకి స్వాభావికంగానే వాళ్ళ కేశపాశం యొక్క రీతి వేరు. తామ్రమూర్ధజులని పేరు, రాగి వెంట్రుకలే ఉంటాయి. అవి ఏ దేనికి వంగ వస్తాయి, అవి ఏదో కొమ్ముల్లాగా ఉంటాయి, అవి ఎటుడో పోతుంటాయి, ఇలా ఉంటాయి. అంటే దీనికి అర్థం ఏం చెప్పారు? దివ్యమైన గుణములు ఉండడం వలన మోహిస్తున్నారు. అంటే దివ్యమైన గుణములను చూసి మోహిస్తున్నారు. కానీ వీడు అనుకుంటున్నాడు, నేను ఈ వ్యక్తిని చూసి నేను మోహించాను, వ్యక్తిని చూసి మోహించకూడదు. అంటే ఇప్పుడు లోకంలో ఎక్కడైనా ఒక చోట మనకు బాగా ఆశ కలుగుతున్నది అని అంటే అర్థము అక్కడ మనకు ఆకర్షకమైన దివ్యమైన గుణము ఒకటి ఉన్నది. ఇప్పుడు మనం దాన్ని వెతికి చూడాలి. ఈ వస్తువు మన్ని ఎలా ఆకర్షిస్తున్నది, దీనిలో ఉన్నటువంటి దివ్యమైన గుణం ఏమిటి, ఆ దివ్యత ఏమిటి అని తెలుసుకుంటే అది పరమాత్మకు సంబంధించింది కాబట్టి అది మన్ని ఆకర్షిస్తుంది. అలా కాకుండా ఇదిగో నాకు ఇవన్నీ విచారించకుండా ఇది చాలా బాగా ఉంది, ఎందుకు బాగా ఉన్నది, అది దాంట్లో ఏమున్నది అనేది మనం విచారించినట్లయితే సర్వత్ర పరమాత్మ ఒకడే మనకు ఆకర్షక, మరొకడెవరు ఆకర్షణ లేరు. అలాగే స్త్రీలకు కూడా పురుషుల్లో నచ్చేటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. లేకపోతే పరస్పరం ప్రీతి అనేది ఎలా కలుగుతున్నది? పరస్పరం ప్రీతి అనేది అనుభవ సిద్ధం కదా, కేవలం వన్ సైడే కాదు. ఇది 2 పక్క నుంచి ఉన్నది. ఆ 2 పక్కల నుంచి ఉన్నప్పుడు వీళ్ళకి మాత్రం ప్రీతి విషయానికి కారణం రాముడిలో ఉండేటువంటి గుణాలను చూచి, శ్రీకృష్ణుల్లో ఉండే గుణాన్ని చూచి, శివుల్లో ఉండే గుణాన్ని చూసి అవన్నీ తలుచుకుని వీళ్ళకి ఆకర్షణ వీళ్ళకి వస్తున్నది. అలాగే వీళ్ళకి మహాలక్ష్మి, మహాసరస్వతి, గౌరీ, లలితాంబిక, పార్వతి, లోపాముద్ర, అహల్య ఇత్యాది మహాతనుల గుణములను చూచి వీళ్ళకి ఆకర్షిస్తుంది. ఆకర్షణకు కారణం అనేది వేరే అయి ఉంటే దాన్ని గుర్తించగా ఏదో వేరే ఆకర్షకం అని అనుకుని లోకం భ్రమించినట్లయితే దానికి అది పతనానికి కారణమవుతుంది. అలాగే ఇప్పుడు మేము వీళ్ళని ఆకర్షించాలి అనే అభిప్రాయంతో వీళ్ళు ఏ గుణముల్ని పెంపొందించుకోవాలో దాన్ని పెంపొందించుకొనక వేరే వేరే గుణములను పెంచుకుంటే అప్పుడు వాళ్ళు పతనమైపోతారు. వాళ్ళని ఎవరు ప్రేమించరు. ప్రేమించినా ఒకరోజు ప్రేమించినా 2 రోజులు ద్వేషిస్తారు. అందులో మన దగ్గర సద్గుణముల్ని పెంచుకున్నట్లయితే వీరు ఈ 34వ శ్లోకంలో చెప్పినటువంటి శ్రీ మంచి వాక్కు, అటువంటి వాక్కు ఉన్నట్లయితే ఇంకా ఏమున్నదండి. నిన్న మనం భోజనాలు పెడుతూ మనం చిత్రమైన సంఘటన చూశాం. ఎవడో ఒకడు వచ్చి దంపతులు కూర్చున్నారు. కూర్చుంటే వాళ్ళ చేతిలో ఒక చండి పిల్లవాడు ఎవడో ఉన్నాడు, పిల్లవాడు ఎవడో ఉన్నాడు. వాడు వాళ్ళ అన్నం తినట్లేదు, చేస్తూ బయటకు వెళ్ళిపోయినాడు. అటువంటి సమయంలో ఎవరైనా ఒకళ్ళు వాళ్ళని ఓదార్చి అన్నారనుకోండి, ఈ గుణం వాళ్ళ జన్మంతా మర్చిపోరు వాళ్ళు. ఇంతేగాని మనం వాళ్ళని ఆకర్షించడానికి డ్రెస్ చేసుకుంటే ఎంతవరకు ఎన్నాళ్ళు ఆకర్షిస్తారు డ్రెస్? అంటే మన దగ్గర ఆంతరంగా వచ్చేటువంటి గుణాలు ఉంటాయి. అలాగే చాలా ఆదరంగా వడ్డించారు, ప్రేమపూర్వకంగా వడ్డించారు, అప్పుడు ఇది అలాగే ఉంటుంది. అంటే ఇది అన్నపూర్ణ యొక్క స్వభావం.
ఇలా ఒక్కొక్క దేవి యొక్క స్వభావాన్ని దాన్ని పెంచుకుంటే మనలో దైవీ సంపత్తి పెరుగుతుంది. ఇంకోటి ఆకర్షించాలి అని పెంచుకోకర్లేదు. దైవీ సంపత్తిని పెంచుకున్నట్లయితే పురుషుడు కానీ స్త్రీ కానీ అందరూ కూడా వాళ్ళలో దైవీ సంపత్తిని పెంచుకుంటే దానికి ఫలం అనేది పరమాత్మ ప్రాప్తి, బై ప్రొడక్షన్ అనేది లోకం కూడా మన్ని ప్రేమిస్తుంది. కానీ అది ముఖ్య ఫలం కాదు. లోకం ప్రేమించని ప్రేమించకపోని మనకు అనవసరం. భగవత్ ప్రాప్తి అనేది మనకు సరిగా. భగవత్ ప్రాప్తి అనేటువంటి ముఖ్య ప్రయోజనాన్ని చూచి మనం ఈ రకమైనటువంటి గుణముల్ని పెంపొందించుకుంటూ పోతూ ఉంటే అప్పుడు లోకం మన వెంట పడుతుంది. అది ఎప్పుడు పడుతుంది? మన పరీక్ష చేసి పడుతుంది. అంటే వీడు ఒకసారి నిందిస్తుంది, వీడు చూడండి నా ప్రాణం తీస్తుంది, నా వెంట పడుతుంది అని కొంతమంది అంటారు. అన్నప్పటికీ మన స్వభావాన్ని మనం కూర్చుకోకూడదు. వాళ్ళు అలా అన్నారు కదా అని మనం విడవసరం మనకి అవసరం లేదు. మనం ఎందుకంటే మన లక్ష్యాన్ని నుంచి మనం వెళ్తున్నాం, వీళ్ళ గురించి మనం వెళ్ళట్లేదు. వాడు నిందంతు నందంతు వాళ్ళ నింద చేయని సంతోషించాలి. వాళ్ళ నిందలతో వాళ్ళ సంతోషంతో సంబంధం లేకుండా మనం పరమాత్మ ప్రాప్తికై పరమార్థ పథమున మనం నడుస్తూ ఉంటే, పరమార్థ మార్గంలో వెళ్తూ ఉంటే మధ్యలో మురిగేవాళ్ళు మురుగుతారు, అరిచేవాళ్ళు అరుస్తారు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు, నడిచేవాళ్ళు నవ్వుతారు. దాని గురించి మనకేమీ సంబంధం లేదు. దానిని మనమేమీ లెక్కించగల. అందువల్ల దీంట్లో ఉన్న సూక్ష్మం భగవంతుడు అక్కడక్కడ స్వాభావికంగా ఉంటే ఆ సద్గుణముల్ని మనం పెంపొందించుకుంటే మనకిది పరమార్థ పథానికి చాలా హితమవుతుంది. అందువల్ల ఇప్పుడు నాయిక అనే శబ్దానికి అర్థం చెప్పవలసి వచ్చి నేను ఇంత చెప్తున్నాను. నాయిక అంటే అమ్మవారు ఈ గుణముల్ని పెంపొందించి ఆమె దగ్గరకు మన్ని తీసుకుంటున్నది. నాయిక అనే శబ్దానికి అర్థము మనను తన దగ్గరికి తీసుకుండేది నాయిక. మన మీద పెత్తనం చేసేది, మన్ని బాధించేది, మన సుఖాన్ని దూరం చేసి తనకు సుఖాన్ని చేకూర్చుకుండేది. అది కాదు నాయకత్వం. ఇవాళ వచ్చేది అదే కదా. ఇవాళ ఊరంతా నీళ్లు వచ్చినా రాకపోయినా నాయకులంటూ నీళ్లు రావాలి. మనందరికీ దీపాలు వెలిగినా వెలక్కపోయినా వారింటో దీపాలు వెలగాలి. ఇది కాదు నాయకత్వం అనే దానికి అర్థం. చాలా ప్రేమగా తన దగ్గరికి తీసుకుని తనలో పెట్టుకునేటువంటి గుణం ఏదైతే ఉందో దానికి నాయిక అని అర్థం. ఈమె 1,00,00,000 నాయిక అన్నారు. ఇప్పుడు లోకంలో మనకి 84 కోట్ల జీవరాశులు ఉన్నాయి అని ఒక చెప్తున్నాం. ఈ 84 కోట్లను మనం 4గా విభాగించాలి. దీంట్లో జరాయుజం అనేది ఒకటి. జరాయు అనే శబ్దానికి అర్థం ఏంటంటే మాయా అని అంటారు. ఈ మాయా అనే శబ్దానికి సంస్కృత మాయకి అర్థం లేదు, ఇది వేరు. ఇది తెలుగులో మాట్లాడే మాయా. అలాగే అండం, గుడ్డు అని అంటామే, అది ఒకటి. మూడవది చెమట, స్వేదం. నాలుగవది భూమిని వీట్లను పగలగొట్టుకుని పైకి వస్తుంది, అది ఒకటి. ఈ 4 రకాల జీవులు మొత్తం 84 కోట్ల జీవరాశులు ఈ 4లో జరాయుజం
అండజం, ఉద్భిజ్యం, స్వేదజం అని 4. మనుష్యులందరూ జరాయులు. మనుష్యులు మాత్రమే కాదు, మనుష్యులు, కొన్ని పశువులు, ఇవన్నీ కూడా గర్భాన్ని ధరిస్తూ ఆ గర్భం పైన ఒక నీటి మధ్యలో ఒక పెద్ద కవర్ లాగా మాయ ఉంటుంది. దాంతో సహా వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత దానిపైన ఆ కవర్ని తీసేస్తే దాని నుంచి పుడతారు వీళ్ళు. దానికి జరాయు అని పేరు. దాంట్లో నుంచి వస్తారు. ఇట్లా వచ్చేవి ఇప్పుడు మనకి ఏనుగు పిల్లలు కానీ, గోవులు కానీ అనేక విధానాలు ఉన్నాయి. మనుష్యులకు మాత్రమే కాదు. ఇక పక్షులు ఇవన్నీ కూడా అండజములు, దాంట్లో నుంచి వస్తాయి. మరి స్వేదజాలు చాలా కీటాలు ఇవన్నీ ఉన్నాయి. అక్కడక్కడ పడేటువంటి ఎక్కడో ఒక మూల గాలి ఆడకుండా ఉండే చోట గోడకు వాటంతా దానికే చెమట పడుతుంది. అక్కడి నుంచి చాలా విధమైన పురుగులు గుంతులు వచ్చేస్తాయి. ఇక నేలలో బీజం వేస్తే 4-5 రోజుల తర్వాత ఆ మట్టిని శుభ్రతగా ఇటు అటు నెట్టేసి పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఎక్కడో ఈ మామిడి అంట్లు కానీ, కొబ్బరి ఇవి కానీ పెడితే 10 అడుగులు లోతులో పెడతారు. ఎంత అడుగున పెట్టినా అది పైకి మొత్తం భూమినంతా కూడా ఉద్ఘాటనం చేసుకుని బయటకు వచ్చేస్తుంది. అందువల్ల దానిని ఉద్భిజ్యం అని అంటారు. ఇప్పుడు ఇవన్నీ కూడా అండములే. ఇవన్నీ కూడా పిండాండములు. ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయండి? ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి? ఎవడైనా లెక్క పెట్టగలరా? ఎన్ని జరిగిపోయినాయి, ఎన్ని ఇవాళ ఉన్నాయి, ఎన్ని ఇంకా రాబోతాయి? ఇవన్నీ అపరిమిత సంఖ్య కదండి. 1,00,000 కోట్ల అండములు అంటే ఇవి. ఈ ప్రతి వీట్లలోనూ చైతన్యం ప్రవేశమైంది కదా. చైతన్యం ప్రవేశించింది అంటే ఇంతకుముందు చైతన్యం అక్కడ లేదని అర్థమా? ప్రవేశించింది అంటే లేకపోతేనేగా ప్రవేశించింది. కానీ చైతన్యం లేని చోట్లేదు. మరి ప్రవేశించడం అంటే ఏమిటి అర్థం? ప్రవేశించడం తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్ అని ఉంది కదా. ప్రవేశించారు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనకి చాలా పుట్టిన చిన్న పిల్లలకి శరీరం కూడా చాలా కోమలంగా ఉంటుంది. అంత కోమలంగా ఉంది. కానీ కోమలతమంగా నెత్తి పైన సరిగ్గా మాడు దగ్గర ఈ శరీరంలో పాదం కంటే కూడా చాలా కోమలంగా ఉంటుంది. కారణం ఏమిటంటే దానిని ఇప్పుడే వాడు ఫినిషింగ్ చేశాడు ఆ విశ్వకర్మ శరీరాన్నంతా తయారు చేసేవాడు. వాడు ఇప్పుడు గోడలను తయారు చేసేటప్పుడు వీళ్ళు పైన ప్లాస్టరింగ్ ఇవన్నీ చేయడానికి గోడలకు బొక్కలు పెడతారు. బొక్కలు పెట్టకపోతే వాళ్ళకి మంచం కట్టుకోవడానికి వీలు లేదు. అక్కడ దాకా వెళ్ళాలి కదా. అవన్నీ ఎప్పుడు ఫిలప్ చేస్తారు? మొత్తం వాళ్ళ పిల్లలన్నీ అయిపోయిన తర్వాత ఫిలప్ చేస్తారు. అలాగే ఈ పనిచేసేవాడు వాడు ఏదో ఒక రకంగా పనిచేసుకుంటూ వచ్చి చివరికి పుట్టడానికి ముందు క్షణంలో వాడు ఫినిషింగ్ చేసేది ఏమిటంటే ఈ నెత్తి పైన మాడు పైన ఉండేటువంటి చోటు. అందులో వాడికి శ్వాస ఆడుతూ ఉంటే ఆ మాడు కూడా పైకి ఎగురుతూ ఎందుకు వస్తూ ఉంటుంది. ఇంత పలసగా ఉంది. శరీరం కూడా అంత పలసగా లేదు. శిరస్సులో ఆ భాగం అంత పలసగా ఉంది. దీనికి కారణం ఉపనిషత్తుల్లో చెప్పాడు. ఏతయా అంటే ఈ మూర్ధ ద్వారం నుండి చైతన్యం ప్రవేశించిందన్నాడు. అనేన జీవేన ఆత్మ అనుప్రవిశ్య, అది మూర్ధ ద్వారా దాని ద్వారా ప్రవేశించింది. నిజానికి ఎవరైతే మహాత్ములై ఉంటారో వాళ్ళకి మళ్ళా నిర్గమించేటప్పుడు కూడా వాళ్ళకి బ్రహ్మరంధ్రం
వాళ్ళకి పగులుతుంది అని చెప్తారు. అంటే వాళ్ళు సరైన వ్యక్తులు. ఇప్పుడు ప్రవేశించిన తర్వాత ఏదో సందుగానో బుద్ధిగానో దొడ్డిదారి నుంచో పారిపోయినాడంటే వాడు దొంగ అర్థం. అంతే కదండి. ఇంట్లో ఉన్నవాడు దొడ్డిదారి నుంచి ఎవడైనా బయటికి వెళ్తాడా? దొడ్డిదారి నుంచి బయటికి వెళ్ళాడంటే ఏదో వాడికి ఆపత్తు ఉన్నది, ఏదో వాడు తప్పు చేశాడని అర్థం. ఇప్పుడు ఈ ద్వారం నుంచి ప్రవేశించిన వాడు ఏ చెవుల నుంచో ముక్కుల నుంచో బుధం నుంచో నోటి నుండో ముక్కులో వెళ్తున్నాడంటే వాడు సరైన వ్యక్తి కాదు. వాడు మళ్ళా ఇదే ద్వారాన్ని తెరుచుకుని వెళ్ళాడు అంటే వాడు మహారాజు. మహారాజుకి ఇంకా వాడు వెళ్తే తెరవని తలుపులే ఉంటాయండి. మహారాజుకి వెళ్తే ఇప్పుడు పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి కదా ఆఫీసులకి. ఎవరైనా చిన్నవాళ్ళు వెళ్తే ఆ పక్క గేట్ నుంచి రమ్మంటారు. కానీ దానికి అధిపతి వెళ్తే మొత్తం గేట్లు తెలుస్తారు. వాళ్ళు వెళ్తే తాళాలు ఇస్తారేంటి? సాధారణ వ్యక్తి వెళ్తే పక్క గేట్ ఇచ్చి రావయ్యా, మనందరం వెళ్తున్నాను వస్తూనే ఉన్నాను కదా. అలాగే ఇప్పుడు ఆ వెళ్ళే జీవుడు పరమాత్మయ్య వెళ్ళినట్లయితే ఆ బ్రహ్మరంధ్రాన్ని ఉద్ఘాటన చేస్తారు. ఆయన పరమాత్మ కాకుండా జీవుడుగా అంటే పోవయా నీకు ఇష్టం వచ్చింది చూడండి. ఇప్పుడు నవద్వారాలు ఉన్నాయి. ఈ నవద్వారాలు ఉంటే నీకోసం గేట్లు ఎవడిస్తాడు? నీకు ఏ మార్గం ఉంటే ఆ మార్గంగా. అందులో సీమానం మూర్ధకు ఉండేటువంటి సీమానాన్ని ప్రవృత్తికి వాళ్ళు ఇస్తారు. అంటే ప్రవేశించాడు అనే శబ్దానికి అర్థం ఏం చెప్పారంటే ఆకాశంలో ఉండేటువంటి చంద్రుడు మంచి సరస్సులో నిర్మలమైన నిశ్చలమైన శుద్ధమైన జలం గల సరస్సులో ఆయన ప్రతిబింబం పడితే చంద్రుడు దాంట్లో ప్రవేశించినట్లుగా అనుకుంటున్నారు పిల్లలు. ఇదే రీతిగా పరమాత్మ నిశ్చలమైన నిర్మలమైన అంతఃకరణంలో ప్రతిబింబించినట్లయితే ఇది ప్రవేశం అన్నారు. ఇప్పుడు ఆ ప్రతిబింబ ఫలం వలన మనం కూడా చాలా తెలివితేటలు గల వాళ్ళగా మాట్లాడుతున్నాం. మనం చాలా తెలివితేటలు. మనం ఒక్కొక్కసారి మనకే ఆశ్చర్యం వేస్తుంది, మనకి ఎన్ని తెలివితేటలు ఉన్నాయా. చిన్న పిల్లల్ని చూస్తే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఇట్లా వచ్చిందే వీడికి తెలివితేటలు. మా దగ్గర ఒక చిన్న విద్యార్థి ఉండేవాడు. ఒక రోజున ఒక సన్యాసి మా దగ్గరికి వచ్చాడు. ఆయన ఒక కొద్ది దూరంలో మందిరంలో ఉన్నాడు. ఎవరో వచ్చి చాలా పళ్ళు ఇస్తే నేనేం చేయాలంటే పిల్లవాడిని అదే నీకు పళ్ళు తెలియదే స్వామివారికి ఇచ్చిరారా. వాడేం చేయడు, వాడు కొత్తగా కొనుక్కున్న బ్యాగ్లో ఈ బండిని పెట్టుకుని తీసేళ్ళాడు. వాడు దేంట్లో పెట్టాడో నేను చూడలేదు. అక్కడికి వెళ్ళి ఇలా స్వామివారి ఇమ్మన్నారు. ఇచ్చిన తర్వాత వీడు చాలాసేపు కూర్చున్నాడు. ఆయన సరే తీసుకున్నాడు తప్ప ఆ బ్యాగ్ పెట్టలేదు. వాడు బ్యాగ్ కోసం చూస్తున్నాడు. సరే వాడేం చేశాడంటే తెలిసినట్టుగా స్వామి నేను ఇవన్నీ ఎక్కడ సర్దామంటారు అని అడిగింది. అంటే ఆయన ఒకనాడు వీడితో సేవ చేస్తున్నాడు, మంచి భావం కలవాడని వదిలితో పెట్టి దాన్ని పెట్టి చెప్పాడు. అన్నీ పెట్టాడు. పెట్టిన తర్వాత వీడు బ్యాగ్ తీసుకొని బయలుదేరుతుంటే ఆయన కోపం వచ్చింది. స్వామివారు బ్యాగ్ నాకు మళ్ళీ పంపించేవాడు, బ్యాగ్ కూడా పంపించి ఉంటారు, నువ్వెందుకు దిగుతున్నావు? అసలు నాకు ఆ సంబంధమే లేదు. అసలు వాడేం చేయడు అయ్యా, నేను తీసుకెళ్ళే కారణం మళ్ళా స్వామివారు పడి పంపిస్తే తీసుకురావాలిగా మీకు అని చెప్పి ప్రయత్నం చేయడమన్నాడు. మళ్ళీ వీడిని 3-4 రోజులు వెళ్ళలేదు సార్. నాకు ఈ వృత్తాంతం అంతా తెలియదు. ఆయనకు వాల్మీకి వచ్చి ఏమండి ఆ రోజున మీ శిష్యుడు మళ్ళా పడి దోస్తారు వెళ్ళాడు, ఇద్దరు రాలేదంటున్నాడు. అంటే ఏమిటో విషయం ఏంటో అడిగితే ఆశ్చర్యం వీడికి ఇంత తిరుగుదాట్లే వీడికి. అంటే చైతన్యము లేకపోయినా చైతన్య ప్రతిబింబం ఇంత పని చేస్తున్నది. అంటే ఆ సమయానికి వాడికి ఏదో తోచింది వాడికి.
ఇప్పుడు వాడు ఆ బ్యాగ్ను వదులుకోలేడు. అందుకోసం ఆయన్ని ద్వేషించడం మంచిది కాదు. ఇదేమన్నా నీదా అని ఆయనతో పోట్లాడలేదు. వాడికి ఆ తెలివితేటలు ఎలా వచ్చినాయంటే ప్రతిబింబం. ఆ ప్రతిబింబానికి ఇంత తెలివితేటలు ఉంటే అసలు ముఖ్య బింబానికి ఏముంటుందో అది మనకి అంతుపట్టదు. ఈ సమయోచితమైన బుద్ధి చాలామందికి ఉంటుంది. మనం చాలా చోట్ల చూస్తాం. ఆ తెలివితేటలు ఎలా వస్తాయి అంటే కేవలం సామర్థ్యం. మనకి ఉపాయాలు చాలా కలుగుతాయి. అనేక సామర్థ్యాలు, అనేక ఉపాయాలు చూసినప్పుడు ఇవన్నీ కూడా కేవలం చైతన్య ప్రతిబింబ మాత్రంతో ఇన్ని జరుగుతున్నాయి అంటే చెప్పింది. ఆ ప్రతిబింబంలో బురద నీటిలో కూడా ప్రతిబింబం ఉంటుంది, శుద్ధమైన నీటిలో కూడా ప్రతిబింబం ఉంటుంది. మన దీంట్లో తేడాలు ఉన్నాయి కదా. అలాగే ఎవరి అంతఃకరణం అశుద్ధంగా ఉన్నదో, పాప భూయిష్టమై ఉన్నదో, దుర్వాసన వాసితమై ఉన్నదో అక్కడ చాలా తక్కువగా ఉంటుంది ఆ ప్రతిబింబ యొక్క ఫలం. ఇప్పుడు అందువల్లనే సాధారణంగా మతులు ఉంటారు, మధ్యములు ఉంటారు, చాలా పెద్ద పెద్ద ఇంటెలిజెంట్ ఉంటారు, చాలా రకాలుగా ఉంటారు. ఇప్పుడు చాలా కొన్ని జంతువుల్లో కూడా చాలా తెలివితేటలు మనం చూస్తూ ఉంటాం. ఆ తెలివితేటలు చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. మనకింత తెలివితేటలు లేవే అనిపిస్తుంది. చాలా తెలివితేటలు ఉంటాయి. అక్కడ కూడా చైతన్య ప్రతిబింబం అక్కడ ఉన్నది. చెట్లల్లో, చేమల్లో, రాళ్ళల్లో, రప్పల్లో, నీళ్ళల్లో సర్వత్రా చైతన్య ప్రతిబింబం ఉన్నది. ఆ చైతన్య ప్రతిబింబం ఇన్ని పనులు చేస్తుంది. మీరు నీరుకి అడ్డు పెట్టండి, పల్లాన్ని చూసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నాకు దోవ తెలియలేదు, తిరిగి వెనక్కి వెళ్ళదు. మనల్ని ఈ కాలభైరవుడి దగ్గర ఏదైనా ఒక గల్లీలో మనం వదిలేస్తే 4 రోజులైనా మనం ఇంటికి వెళ్ళలేమన్నాం. కానీ నీళ్ళు మాత్రం సరిగ్గా వెళ్ళిపోవచ్చు. అది నాకు దోవ తెలియలేదని మనం వెనక్కి తిరిగి రాదు. అది అలాగే ఉంటుంది. అంటే దాని తెలివితేటలు చూస్తే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మనకి వేరే ఇంకో చోట ఎక్కడో తెలివితేటలు ఉంటాయి, కానీ అక్కడక్కడ మనకి లేని తెలివితేటలు మరో చోట చూస్తే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. ఇవన్నీ అక్కడ అమ్మవారు ఒక ఛాయగా ప్రవేశించి, ఛాయ కదా ఇది, పరమాత్మ ఛాయ, ఇదే కదా ప్రతిబింబం. ఈ పరమాత్మ ఛాయగా ప్రవేశించి ఇక ఆ వ్యక్తిని తన దగ్గరికి తీసుకోవడానికి అనేక విధములైనటువంటి గుణములు వేసి తద్వారా ఆమె దగ్గరకు బింబానికి చేర్చుకుంటున్నది. ఈ ఛాయను, ఈ ప్రతిబింబాన్ని బింబంతో ఐక్యం చేసుకుంటుంది. కొండలో నీళ్లున్నంతసేపు ఆ చంద్రబింబం కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో నీళ్ళన్నీ ఇంకిపోతే ఈ ప్రతిబింబం బింబంలో కలిసిపోయింది. ఈ ప్రతిబింబం నాశనం అవుతుంది. నాశనమైనా ప్రత్యేక వస్తువు కాదు కదా. అంటే ఆ చంద్రబింబం ఉన్నది, సత్త దానికి ఉన్నది, ఉనికి దానికి. ఇప్పుడు లేనిది కూడా ఉన్నట్లు కనిపిస్తున్నది మనకి. దీని సత్తను ఆ సత్తలో కలిపేసుకున్నది, అంతే కదా. అలాగే ఇప్పుడు సకల లక్ష కోట్యండవుల్లో ఉండేటువంటి ప్రతిబింబ చైతన్యాన్ని తన చైతన్యంలోకి ఏ అమ్మవారు కలుపుకుంటుందో ఆ అమ్మకు పేరు లక్ష కోట్యండ నాయిక. ఇదే అందువల్ల ఏదో ఇవన్నీ జరిపిస్తోంది, నాకు భోజనం పెడుతోంది, నాకు గుడ్డలు ఇస్తోంది, నాకు ఆభూషణాలు ఇస్తోంది అని అర్థం కాదు. అలా అర్థం చేసుకుని ఎవరికైనా ఒకడికి అర్థం రాకపోతే అమ్మ నాకు పక్షపాతం చేసింది, ఎవరికైనా డబ్బులు రాకపోతే ఆ అమ్మ కరుణ లేదు, ఎవరికైనా వాడు అనుకున్న పని జరగకపోతే ఏమిటి దయ్యే లేదు. విషయం అది కాదు. అసలు నీవు విడివాడిని కానే కాదు, కేవలం ఛాయా మాత్రంతో విడివాడు అని ఒక భ్రమ నీకు ఉన్నది, లోకానికి ఉన్నది. కానీ నిజానికి
ఆమెను విడిచిన సత్త నీకు లేదు. ఆమె ఉన్నంతసేపే నీకు కూడా ఆ ఉండుట కలిగి ఉన్నది. ఎప్పుడైతే నిన్ను పర్మనెంట్గా తీసేసుకున్నదో ఇక నీకు ఏ ఉపాధుల్లోనూ పడి నీవు మళ్ళా అడుగు. అది దాంట్లో ఇప్పుడు చదవండి ఈ 1,00,00,000 ఎండనాయకారుదానికి. నిన్న ఆ చివరి సమయంలో నేను ఒక పంక్తి వదిలేశాను. ఈయన పంక్తులు చాలా మేలిం బంగారం లాంటి పంక్తులు ఇనివి. 1,00,00,000 ఎండనాయక అన్న చోట సంసారస్య మొట్టమొదలు ఏం చేశారంటే బ్రహ్మాండములు జగత్తులు అనే విషయాన్ని ఆరంభించి సంసారస్య అనాదిత్వేన భూత భవిష్యదాది భేదేన బహుసంఖ్యావత్వం అండానాం. అంటే అవి బ్రహ్మాండములు అనేక సంఖ్య కలవే. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి 4 రకములైనటువంటి జీవోపాధులు కూడా చాలా అనంతంగా ఉన్నాయి. తానిచ తాన్యండాని, ఇవి 2 రూపాలుగా ఉంటాయి. హిరణ్యగర్భ విరాట్ రూపాణి సమష్టి వ్యష్ట్యాత్మన. అంటే ఏం చేస్తారు, వ్యక్తి అనేది ఒకటి, రాశి అనేది ఒకటి. ఇప్పుడు ఒక్కొక్క బియ్యపు గింజలు తీసుకుంటే అది వ్యక్తి. ఒక 100 బస్తాల బియ్యాన్ని ఒక చోట గొప్పగా పోస్తే అది రాశి, ధాన్య రాశి. వ్యక్తుల కంటే రాశి వేరా. ఏ వ్యక్తిని ఆ వ్యక్తి వచ్చి తీసుకెళ్ళిపోయింది అనుకోండి, అయ్యా రాశి నువ్వు తీసుకెళ్ళి ఒకటిది రాశి అని తెలియడానికి. రాశి విడిగా ఉండదు. ఇప్పుడు జీవులలో నేను అనే అభిమానం కలవాళ్ళు కొన్ని అసంఖ్యాకమైన కోట్ల వాళ్ళు. చీమకు నేను అనే అభిమానం ఉంది, దోమకు నేను అనే అభిమానం ఉంది, మనకి నేను అనే అభిమానం ఉంది, చెట్టుకి నేను అనే అభిమానం ఉంది. నేను అని ఏ చైతన్యాన్ని అభిమానిస్తున్నాడో వాళ్ళందరికీ కూడా వ్యష్టి అని పేరు. ఇంతమందిని చూచి ఒకడు నేను అని అభిమానిస్తున్నాడు. ఎలాగైతే చిన్న పిల్లలకి ఇంట్లో ఇది నా పలక, ఇది నా పుస్తకం, ఇది నా బలపం, ఇది నా గుడ్డ అని వాళ్ళు, మరొకటిది మట్టిలో పడితే వాళ్ళేం బాధపడరు. ఎందుకంటే నా గుడ్డలు నేను తెచ్చిపెట్టుకున్నాను. కానీ ఇంట్లో ఉన్న తల్లి తండ్రులకి మొత్తం మన ఇంట్లో ఉన్న గుడ్డలన్నీ నావే. ఎందుకంటే వాళ్ళ సమష్టిని చూస్తారు, వీళ్ళు వ్యష్టిని చూసుకుంటారు. వీడి పెన్ను వీడి పెన్సిల్ జాగ్రత్తగా పెట్టుకుంటాడు, ఎందుకంటే రేపు స్కూల్లో వెళ్తే అక్కడ పనిష్మెంట్ ఇస్తాడు వాడికి భయం. ఇంకోటిది పడిపోతే వాడు ఏంటంటే, తల్లి అయితే అన్నీ తీసి పెడుతుంది. ఎందుకంటే వీడికి సమష్టి అభిమానం ఉంది. మొత్తం పరమాత్మకు సకల బ్రహ్మాండంలో ఉండేటువంటి అనంత కోటి జీవుల అభిమానం ఉన్నది. దాన్నే విరాట్ అంటారు. సమష్టి అభిమానిని విరాట్ అంటారు. వ్యష్టి అభిమాని వేరు, సమష్టి అభిమాని వేరు. ఇందులో ఎవడికి వాడు చిన్న నా పట్టకు శ్రీరామ రక్ష అనుకునేవాడు వ్యష్టి వాడు. సర్వే లోకా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అనేవాడు పరమాత్మ. మనం లోకా సమస్త సుఖినో భవంతు అని నోటితో అంటున్నాం, కానీ ఎవడో ఒకడు చాలా బాగా పెరిగాడంటే అసూయ కూడా మన మనసులో ఉంటూనే ఉంది. ఇంతగా పెరిగాడవాడు, నా కళ్ళ ముందర పెట్టాడు అని ఉంటూనే ఉంటుంది. అంటే ఇప్పుడు లోకా సమస్త సుఖినో భవంతు అనే మాటకు వాల్యూ లేదు, మనం అనే మాట. అది వాల్యూ అప్పుడు ఉంటుంది నిజంగా సమస్త ప్రగతిని మనం హర్షించినప్పుడు. అది హర్షించలేకపోతే మన దగ్గర ఇప్పుడు ఈ మాటకి వాల్యూ ఏముంది?
నోటి మించి మాట అన్నా హృదయంలో ఆ భావన లేదు. భావన లేనటువంటి శబ్దము విలువ లేదు దానికి. లోకల్లో వెళ్తూ ఉంటే వాడు సైకిల్లోనో మోటార్ సైకిల్లోనో దొడ్డి వెళ్తూ గుద్దిపోతాడు. మనం ఎక్కడో పక్కగా వెళ్తూ ఉంటాం రోడ్డుకి, మనం అట్లా చూసేవాడికి వాడు సారీ అంటే పోతూ ఉంటాడు. మనం ఆపి ఏమిటంటే నేను సారీ అన్నా కదా అంటాడు. కానీ ఆ మాటకి అసలు ఏమన్నా విలువ ఉంటే, ఎందుకంటే భావన లేదు వాడికి. సారీ అని ఎందుకు అన్నాడంటే, ఎవడైనా ఏమిటో అన్నా ఉంటే నేను సారీ అన్నానంటాడు. అంటే అదే దానికి ప్రాయశ్చిత్తం వాడు అనుకుంటున్నాడు. అది కాదు కదా ప్రాయశ్చిత్తం. వాడికే అయ్యో నేను తప్పు చేశానే పశ్చాత్తాపం లేదు, వాళ్ళకి గిల్టీ ఫీలింగ్ లేదు. అసలు లేకుండా సరే అని అంటే నీకు అర్థమైంది. ఇంకేమీ ఒక ఆ శబ్దం అనేది అది నిరర్థక శబ్దం. అలాగే మనం కూడా ఎన్ని చేసినా కాలే వస్తుపర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహిత బ్రాహ్మణా సందు నిర్భయా అధనా సదనా సందు జీవంతు శరదాషులు ఇత్యాది మాటలన్నీ పలుకుతున్నాం. ఇదొక పలక. ఎందుకు పలుకుతున్నాం అంటే మనకే తెలియదు, ఇదిగో పలుకుతున్నాం. అలా కాకుండా ఆ భావంతో వస్తే వాటికి వాల్యూ ఉంటుంది భావంతో. అందువల్ల ఇక్కడ ఏమేమన్నాడు, హిరణ్య గర్భ విరాట్ రూప విరాట్ రూపాన్ని సమష్టి వ్యష్ట్యాత్మన. అందువల్ల సమష్టి అనేది ఒకటి, వ్యష్టి అనేది ఒకటి. ఆ సమష్టి వ్యష్టుల్లో ఈ విరాట్ అనేది వ్యష్టి, హిరణ్య గర్భుడు అనేది సమష్టి. సమష్టి వ్యష్టి. ఇక్కడ విశ్వ తైజస ఉపాధి భూతాని. ఇక్కడ ఏం చేస్తారు, విశ్వ తైజస ఉపాధి. విశ్వ అనేవాడు మేల్కొని ఉన్నప్పుడు ఆయనకి పేరు, నిద్రపోతున్నప్పుడు తైజస అని పేరు. అంటే స్వప్నాన్ని చూస్తున్నప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రాజ్ఞ అని పేరు. ఇవన్నీ ఉపాధులు. ఎలాగైతే జలం ఉపాధి, కుండలో ఉన్న జలం ఒక ఉపాధి, సరస్సులో తటాకంలో ఉన్న నీరు ఒక ఉపాధి. ఇలా అనేక ఉపాధులు. గంగలో కూడా మనకి ఇవాళ శుక్రవారం రాత్రి పూర్ణిమ, మనం వెళ్ళి సాయంకాలం చూస్తే గంగలో కూడా చంద్రబింబం చక్కగా కనిపిస్తుంది. ఎక్కడైనా కనిపిస్తుంది. శంకరాచార్యులకి మిలేచ్చులకి ఒక వాదన జరిగింది కదా కాశీలో. అప్పుడు ఆ మిలేచ్చుకు అడిగాడు, ఏమయ్యా నన్ను దూరంగా వెళ్ళన్నావు నువ్వు, చాలా సంతోషం. కిం గంగా అంబుని, ఈ గంగ నీళ్లలో ఏ చంద్రబింబం ప్రతిబింబించిందో, ఒక చండాలింట్లో పెట్టుకున్న కుండ నీళ్లలో ఏ చంద్రబింబం ప్రతిబింబించిందో, ఈ రెంటికి తేడా ఏమిటో చెప్పు అని అడిగాడు. చండాల వాటి పయఃపూరే, చండాల వాటికలో చాలామంది నీళ్ళన్నీ పూశారు. వాళ్ళే నీళ్ళన్నీ పెద్ద కాలువగా తయారైనవి. అన్నీ చండాల స్పృష్టమే, అన్నీ చండాల ఉపయుక్తములే ఆ నీళ్లు. దానిలో చంద్రుడు ప్రతిబింబించాడు, ఈ గంగ నీళ్ళల్లో ప్రతిబింబించాడు. అంతకంటే అపవిత్రం లేదు, ఇంతకంటే పవిత్రం లేదు. కానీ ఈ రెండిటిలో ప్రతిబింబించినటువంటి ప్రతిబింబముల్లో తేడా ఏమిటి చెప్పు. అందులో బ్రాహ్మణ శరీరం గంగల జలం లాంటిది, చండాల శరీరం అటువంటి ఒక మురికి కాలువ లాంటిది. దాంట్లో ప్రతిబింబించేటువంటి చైతన్యంలో ఉన్న తేడా ఏమిటో చెప్పు అడగంగానే ఆయనకి చండాలోస్తు సతద్విజోస్తు గురువిత్యేషా మనీషా. నువ్వు ఆ లెక్కకు వచ్చినట్లయితే నేను దూరం వెళ్ళలేదయా. నేను దూరం కమ్మన్నది అంతఃకరణంలో ప్రతిబింబించేటువంటి శుద్ధ చైతన్యాన్ని నేను అనలేదు, ప్రతిబింబిత చైతన్యాన్ని నేను అనలేదు, శరీరాన్ని నేను అన్నా.
అని తేడా. అందువల్ల ఇక్కడ విశ్వతైజసులు ఇటువంటి వాళ్ళు. అందువల్ల తేషాం అధిష్టాన బింబ చైతన్యాత్మన, అధిష్టాన బింబ చైతన్యం అంటే అధిష్టానం అనేది ఈ ప్రతిబింబములకు బింబ చైతన్యమే కదా ఆధారం. అధిష్టానం అంటే కింద ఉండాలి అని నియమం లేదు, ఒకసారి పైన ఉండి కూడా అధిష్టానం. ఆధారం అంటాం, కూర్చోడానికి ఆధారం ఇది ఉంది. ఇదే మనం బల్ల మీద కూర్చున్నాం, ఇప్పుడు మనకు ఆధారం ఏంటండి? ఆ పైన ఉండేటువంటిది స్ట్రాంగ్గా ఉంటే అది ఆధారం. అది కాస్త మీరు కింద పడుతుంది. ఏ కొమ్మకో ఏ చెట్టు కొమ్మకో ఇది పూయలు వేశారు, ఆ చెట్టు కొమ్మ పిడిసేస్తే ఏ ములక్కాయ చెట్టుకో ఎవరైనా ఉయ్యలు కడతారంటే చింత చెట్లు కడతారు, అటువంటి చెట్లు కట్టుకోవాలి. మొలక చెట్టుకి ఎవరు కడతారు? ఎందుకంటే అది స్ట్రాంగ్ అయింది కదా, అది ఆధారం. ఆధారం అనేది ఒకసారి పైన ఉంటుంది, ఒకసారి కింద ఉంటుంది. ఇలాగే కిందే ఉండాలని నియమం లేదు దానికి, ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఈ శుద్ధమైన చైతన్యం మనందరికీ అధిష్టానం. ఆ అధిష్టాన బింబ చైతన్యాత్మన నయతి, ఆ రకంగా తీసుకెళ్ళి దీన్ని పొందింప చేస్తుంది. ఎవరిని? ఎక్కడైతే ప్రతిబింబిత చైతన్యాలు ఉన్నాయో వాటిని బింబంలో కలిపేటువంటి అమ్మ. ఇప్పుడు మనం ఇదేగా ఆశించేది. మన ఆశ ఏమిటి? మనం ప్రతిబింబంగా ఉన్నంతసేపు మనకు కావాల్సినవి మనకు దొరకవు. ఛాయగా ఉండి మనం ఛాయగానే ఉంటే మన ఇష్టం వచ్చేది మనం స్వతంత్రంగా ఇక్కడికి నిమిషాలు వెళ్ళాలంటే ఎలా పరిగెత్తుతాం? ఎందుకంటే బింబం అన్ని కట్టిపడేసింది, ఛాయని కట్టిపడేసింది. వీడికి స్వాతంత్ర్యం లేదు. ఎప్పుడైతే ఛాయ నేనే బింబాన్ని తెలుసుకుంటుందో అప్పుడు వాడికి స్వాతంత్ర్యం కోల్పోయింది, సర్వతంత్ర స్వతంత్రుడు. ఈ పని చేసేది అమ్మ. ఇప్పుడు వీడికి అనవసరంగా ఈ బుద్ధి వచ్చి కూర్చుంది. అందువల్ల చైతన్యాత్మన నయతి అంటే ఏమిటర్థం? స్వసత్తాం ఆపాదయతి అంటే తరసత్తను దీనికి పొందింప చేస్తుంది. విడిదానం కాదమ్మా, అది చేసుకుంటే స్వసత్తాం ఆపాదయతి. పెద్ద యాత్రలో కోట్ల మంది భక్తజనం మధ్యలో ఒక సంవత్సరం పిల్ల దారి తప్పిపోయి మారుబడి ఇటు అటు అటు వెళ్తూ ఉంటే ఎవరిని చూసినా దానికి పరిచితం ఉన్నటువంటి ముఖాలు లేక, ఆదరించే వాళ్ళు ఉన్నప్పటికీ మనస్సులో శాంతి లేక క్షోభిల్లుతూ అలా తిరిగి 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 ఎప్పుడో ఒక రోజున తనకు స్వంతమైన తల్లి దగ్గరికి చేరుకున్న వెంటనే తనకు వచ్చే శాంతి ఎలా ఉంటుంది? వేరే తల్లులు కూడా దీనికి అన్నం పెట్టకుండా లేరు, నీళ్ళు ఇవ్వకుండా లేరు, గుడ్డలు ఇవ్వకుండా లేరు, దీన్ని నిద్రపుచ్చారు. ఎన్ని చేసినా శాంతి లేదు. వీళ్ళు అంతకంటే ఏం చేయగలరు? కానీ తనదైన వస్తువు దగ్గరికి వచ్చే వాటికి ఏమీ చేయకపోయినా ముఖాన్ని చూస్తూనే శాంతి వచ్చింది. అందువల్ల శాంతి కావాలి అంటే మనకు స్వీయమైన బింబం దగ్గరికి వెళ్తేనే మనకి శాంతి వస్తుంది. ఏదో గుడ్డలు కడిగితే శాంతి రాదు, ఆభూషణాలు కడిగితే శాంతి రాదు, ఏం చేసినా శాంతి రాదు. మనం చూస్తూనే ఉన్నాం కదా, మనం కట్టుకోని ఇళ్ళ, మనం కట్టుకోని వస్త్రముల, మనం తినని రుచుల, మనం చూడని వారిని ఎన్ని చేసినా శాంతి రాలేదు. ఇది మన అనుభవంలో ఉంది కదా. ఇప్పుడు మనమేమి అంత దరిద్రంగా లేము. అయ్యా నేను జమలోనే ఏం తినలేదు అనడానికి లేదు. మనకి చాలా తిన్నాం, ఇష్టం వచ్చినట్టు తిన్నాం, ఇష్టం వచ్చినట్టు కట్టుకున్నాం, ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాం. కానీ శాంతి మాత్రం దొరకదు, అశాంతంగానే ఉంటుంది. ఎప్పుడైతే అధిష్టాన బింబ చైతన్యంలోకి వెళ్ళి ఆ సత్తలో ఒకటైపోతామో అప్పుడు
శాంతి నిలయం. అది అక్కడికి వెళ్తే శాంతే శాంతి, నిరతిశయానందం, దానిని పొందింప చేసేది అమ్మ. ఇది నాయిక అనే దానికి అర్థం. ఈ నాయిక అనే శబ్దం మనకి ఏం జరిగింది, కొన్ని భాషల్లో ఏం చేస్తారంటే శబ్దముల మీద కూడా ఒక పొల్యూషన్ వస్తుంది. కొన్ని శబ్దాలని నాశనం చేసి పారేస్తారు. ఇప్పుడు మనకి నాయిక అనే శబ్దం లోకల్లో పొల్యూషన్తో పడిపోయింది. అందువల్ల అలా కాకుండా ఈ అర్థంలో చెప్తున్నాం, మనల్ని అటువంటి దానికి తీసుకెళ్ళేది. కేవలం నాయిక అనే మీరు చెప్పే అర్థంలో కథలో ఒక ముఖ్యమైన వ్యక్తికి పురుషుడైతే నాయకుడు అని, స్త్రీ అయితే నాయిక అని. ఆ నాయిక భావం కామేశ్వర ఉండడం బాగానే ఉంది. కానీ ఈనాడు మనం నాయకులు అనుకునే వాళ్ళని అర్థం కేవలం హీరోలు అని కూడా అనుకోకుండా మనమేమనుకుంటున్నామంటే, ఎవరినైనా ఒకటి నాయకుడు చేస్తే, ఇప్పుడు మనం ఇక్కడ ఒక సంఘం పెట్టుకుందాం, ఈ సంఘానికి ఈయన అధ్యక్షుడు అనగానే ఈయన ఏం చేస్తాడు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు పత్రం చేయడం ఆరంభిస్తాడు. ఇది నాయకత్వం అని వీళ్ళు అనుకుంటున్నారు. అది కాదు నాయకత్వం. అందువల్ల మనకు అసలు ఇంతకుముందు కథల్లో నాయకులంటే అటువంటి పరమాత్మ స్వరూపుల్నే నాయకులుగా పెట్టేవాడు. రాముడు నాయకుడు రామాయణ కావ్యానికి, అలాగే కృష్ణుడు నాయకుడు. వాళ్ళు మనకి మార్గదర్శకంగా చాలా ధీరోదాత్తంగా వాళ్ళని అనుసరించడానికి వీలైనట్టుగా ఉండేవాడు. వాళ్ళంతా ఆచరించి చూపించేవాళ్ళు, ఉపదేశించి చూపించేవాళ్ళు. అంటే వాళ్ళని మరచిపోవడానికి వీలు లేకుండా వాళ్ళ గుణాలు ఉండేవి. అటువంటి వాళ్ళు నాయకుడు. అది కథానాయకత్వం. ఇప్పుడు ఈమె తనలో మనందరినీ రంగరించుకుని ఇక ఆవిడలోకి వెళ్ళిన తర్వాత మన సత్తంటూ విడిగా లేదు, ఇది కలిసిందే ఎక్కడ ఉన్నది. అందువల్ల దీనికి ఉదాహరణ ఉపనిషత్తుల్లో యథా నద్య స్యందమాన, పరిగిడేటువంటి నదులన్నీ సముద్రంలో కలిసిన తర్వాత నామరూపే విహాయ అస్తయ్యాంతి. ఇక నామాలేవి పేర్లేవి. సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇవాళ సముద్ర మధ్యంలోకి వెళ్ళి బోటు వేసుకుని, ఏమంటే దీంట్లో గంగా బిందువులు ఏవి, యమున బిందువులు ఏవి, కావేరీ బిందువులు ఏవి, నర్మదా బిందువులు ఏవి అంటే ఎవరైనా కనిపిస్తే అన్ని పేర్లన్నీ పోయినాయి. అలాగే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటే ఈయనెవరు, ఆయనెవరు, ఆవిడెవరంటే అక్కడ ఏమీ లేదు, మొత్తం ఒకటే. అటువంటి దాన్ని చేసేది ఇప్పుడు నాయిక అని అర్థం. అందులో ఈ ఒక శబ్దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా సావధానంగా అర్థం చేసుకోవచ్చు. అత అధిష్టానబింబ చైతన్యాత్మన నయతి స్వసత్తాం ఆపాదయతి. అంటే ఇప్పుడు మనందరం అమ్మవారిని పూజ చేసేటప్పుడు మనకి ఒక నియమం ఉన్నది. లలితా సహస్రనామ స్తోత్రం యొక్క ఉత్తర పీఠికలో రాశారు. ఏమని? భృగువారంలో లలితా సహస్రనామాన్ని పఠించండి శుక్రవారే అని ఒక విశేషం. పౌర్ణమాస్యా చంద్రబింబే ధ్యాత్వా శ్రీ లలితాంబికాం అయం ఆయుష్కరో నామ ప్రయోగ కల్పచోదిత అన్నాడు. తల ఎత్తి ఆ చంద్రమండలం ఎక్కడ ఉన్నదో ఆ చంద్రమండల మధ్యగా అని అమ్మవారికి పేరు. చంద్రమండలంలో మధ్యలో అమ్మవారు. ఆ అమ్మవారిని చూస్తూనే పూర్తిగా పారాయణ చేయాలి. మళ్ళీ తల దించకూడదు, అలాగే చూస్తూనే పారాయణ చేయాలి. కంచి మహాస్వామి వారు 95-96 సంవత్సరంలో ఎత్తిన తలను దించేవారు కాదు. చాలామంది శిష్యులు పాపం అలా చేపెట్టుకుని ఆయనకి ఎక్కడ నిప్పుడుతుందని చూసేవాడు. ఆయన మాత్రం అలాగే ఉండేవాడు. ఈ శాస్త్రనామం అయిన తర్వాత సౌందర్యం కూడా సేవించేవాడు. దానిలో అది పూర్ణిమ నాడు చేయాలి. అందువల్లే మనకి
ఒక 84 ఏళ్ళు వస్తే ఒక శాంతి చేస్తారు. సహస్ర చంద్ర దర్శన శాంతి. ఈ శాంతి అనే దానికి ఏదో పాపాలకు శాంతి చేసినట్టు కాదు. ఈ శాంతి ఏమిటంటే వీళ్ళకి దిష్టి కొట్టకుండా ఉండాలి. 1000 చంద్రుడిని వీళ్ళు చూశారన్నమాట. పుట్టిన తర్వాత 1000 చంద్రుడిని చూశారు. అంటే 1000 సార్లు వాళ్ళు ఆ చంద్రమండలంలో పూర్ణమాసి నాడు ఇది చూశారు. కానీ పుట్టిననాటి నుంచి చేయగలం మనం. ఆ 84 అంటే 94 వేసుకున్నా కూడా మనం కావాలని కూడా 8 చంద్రుడిని వదిలేస్తాం. అందువల్ల అది సహస్ర చంద్ర శాంతి అని దానికి శతాభిషేకం అని చెప్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఈ చేసేటప్పుడు అంటే ఇది ఒక పూజ. ఇది కాకుండా ఇంట్లో పూజలు చేసుకుంటాం, ఇంట్లో లక్షార్చనలు చేసుకుంటాం, ఏవో నవార్చన వాళ్ళకి శక్తిని పెట్టి వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళ సంప్రదాయాన్ని బట్టి వాళ్ళు పూజ చేస్తారు. చేసేటప్పుడు ఏ అభిప్రాయంతో పూజ చేయాలి, ఏం కావాలని పూజ చేయాలి అంటే ఏదో మన మనస్సులో తలుచుకునేవన్నీ చెప్పుకుంటే దానివల్ల పెద్ద ఫలమేమీ లేదు. ఒకే ఒకటి, అమ్మా నువ్వు నాయిక అనే భావంతో నిన్ను నేను కొలుస్తున్నాను. నన్ను నీ రూపంలో కలుపుకు. నువ్వు నాకు నాయకుడు కా. నాకు నాయకుడు ఎవరు? నాకు నాయకుడు మరొకరెవరు లేరు. నీవే నాకు నాయకుడు అని మనం కూడా వరించినట్లయితే ఆమెను నాయకుగా ఆమె పని ఆమె చేసుకుంటుంది. అరే వీడు నాయకుని నన్ను వరించాడు, నాకు ఇంకా వేరే ఎవరు నాయకులు నా కంట్లో రాకూడదు, నీ ఒక్కదానివే నాకు నాయకుడిగా ఉంటాను. నాయకుడిగా ఉన్నాను. ఏ కష్టం వచ్చినా స్మరిస్తాను. ఆపద కింకరణీయం. ఆపత్తు వచ్చినప్పుడు ఏం చేయాలి? నాయకును తలుచుకోవాలి. అంతకంటే ఎవరు తలుచుకుంటాం? మీరు ఎవరినో నాయకుడిగా వరించి ఇవాళ మరొకడిని స్మరిస్తే ఆయన ఏమంటాడు? నీ నాయకుడు ఏమైనా. అందులో స్మరణీయం చరణయుగళ మంబాయా. ఆ నాయక స్మరణ, దాన్నే స్మరించాలి. ఆమె చూసుకోండి వెంటనే. ఇది మనకి చిన్నప్పటి నుంచి అలవాటైంది. ఎక్కడ దెబ్బ వచ్చినా అమ్మా అని అనడం. ఈనాడు తల్లి జీవించి ఉన్నా, ఆమె మరొక లోకంలో ఉన్నా, వీళ్ళకి ఎంత వయసు వచ్చినా కష్టం వచ్చింది అనగానే ఆ తల్లినే స్మరించడం స్వభావ సిద్ధమైపోయింది. ఆచార్యుల వారి ఉపదేశం ఎన్నో జన్మాంతరాల్లో మన ఒంటికి పట్టి మనకది స్వభావ సిద్ధమైపోయింది. స్వభావ సిద్ధమైపోయింది కాబట్టి ఇవాళ కూడా మనం అమ్మ అని అంటున్నాం. లేకపోతే అమ్మ అని అనగలిసేవాళ్ళమ్మా. దీనినే శ్రీమాత. అమ్మ అన్న శ్రీమాత అన్న ఒకటి. ఏమిటిగా అర్థం వేడా వెళ్ళి. ఇది నాయికాభావం. నాకు నాయిక ఆమె అంటే నన్ను తీసుకుని వెళ్ళేది. నాయిక అంటే నయ నీ అని ధాతు. రూట్కి నీ ప్రాపణే. ఎవరైతే తీసుకుని వెళ్తారో వాళ్ళకి నాయకుడు. నన్ను తీసుకుని చేపట్టుకుని నన్ను తీసుకుని వెళ్తుంది. చేపట్టుకున్న వాళ్ళు ఎవరు? మన్ని మధ్యలో వదిలేయడానికి వాళ్ళు చేపట్టుకోరు. చివరిదాకా తీసుకుని వెళ్ళడానికే చేపట్టుకుంటూ వెళ్తారు. మనం వదిలేసినా వాడు వదలరు. మన మధ్యలో ఇంటి వద్దు మన అజ్ఞానం మనం వదిలేసినప్పటికీ వాళ్ళు పట్టుకునే ఉంటారు. అందువల్ల నాయకత్వేన వర్ణం చేయాలి. లక్షకోట్యండ నాయిక అంటే కేవలం నీకో నాకో నాయిక, మిగతా వాళ్ళందరూ అనాథులు. అలా ఏమీ లేదు. లోకంలో 4 రకాలైనటువంటి వాళ్ళకు ఆమె నాయిక. అందరికీ ఆమె నాయిక. ఒక క్షేత్రం ఉంది, బృహన్నాయిక అనే అమ్మవారికి పేరు. తంజావూరు బృహదీశ్వర మందిరంలో అమ్మవారికి బృహన్నాయిక అని పేరు. అమ్మ
బృహన్నాయిక అని పేరు. అవును, బృహదీశ్వరుడికి ఆ బృహదీశ్వరుని దర్శనం చేస్తే ఆశ్చర్యమై ఉంటుంది. అసలు అది ఎంత లింగం, ఎంతమంది, 10 మంది, 15 మంది, 20 మంది చేతులు జోడించి పాటేసుకున్నా కూడా రాదు. చాలా పెద్ద లింగం, ఎంత ఎత్తు లింగం, ఎంత అసలు అది నందే ఏమి ఎత్తు, ఎలా కట్టారు, ఏమిటెత్తులేదు. ఆ బృహన్నాయిక, ఆ రాజులకి ఏమిటా భక్తి, ఎలా కట్టారు ఏమిటో చూస్తే ఆశ్చర్యం. ఎంత పెద్ద మందిరం, ఎంత కథ, చాలా ఇవాళకి ఆశ్చర్యం దాన్ని చూస్తున్నాను. దానిపైన ఒకే ఒక బండ వేశారు, పైన 4 బండలు వేశారు అయించి. అంత ఎత్తుకి ఎలా తీసుకువెళ్ళారు ఆ బండని, ఏమి చూశారు. అది బృహదీశ్వరుడు, ఆమె బృహన్నాయిక. బృహన్నాయికని అందరినీ తీసుకువెళ్ళారు. అఖిలాండేశ్వరి కూడా అఖిలాండ నాయిక అనే పేరు. తంజావూరు జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి, ఇటు ఈశ్వరుడు ఇటు తిరిగి ఉంటే ఆమె అటు తిరిగి ఉంటుంది. ఇక్కడ అఖిలాండేశ్వరి సౌందర్యమే సౌందర్యం. ఏమి సొగసో, ఏమి ముద్దు పడారు, ఏం చెప్తావు సార్ సౌందర్యాన్ని, మధుర మీనాక్షి సౌందర్యాన్ని కానీ చెప్పడానికి తెలియదు. ఆమె అఖిలాండేశ్వరి అనే దాని పేరు, అఖిలాండ నాయిక. ఇదే లక్షకోట్యండ నాయిక. నాయికా శబ్దాన్ని మనం బాగా జీర్ణించుకోవాలి. ఇది బాగా మనస్సుకు పడితే కానీ ఆ భావం మనకి రాదు. ఓం లక్షకోట్యండ నాయికాయై నమః. ఇక పైన లక్ష్యార్థ, ఇదంతా కూడా శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక నామం. లోకంలో ఏ పదాన్నైనా ప్రయోగించినప్పుడు ఒక అర్థం ముఖ్యార్థము అని ఉంటుంది. ముఖ్యం అంటే ఏమిటి? ఏ పదం వెనువెంటనే ఏ అర్థము మన బుద్ధిలోకి వచ్చేస్తుందో దానిని ముఖ్యార్థము అని అంటారు. అలా ఆ అర్థము ఆ వాక్యంలో సొగసుగా స్వరసంగా సరిపోయినట్లయితే ఆ అర్థాన్ని తీసుకుని వ్యవహరిస్తారు. అలా కుదరినప్పుడు అరే ఇక్కడ ఈ అర్థం కాదు నాన్న, ఇక్కడ మరొక అర్థం తీసుకోవాలి అని చెప్తారు. అయితే మరొక అర్థం ఈ శబ్దానికి ఉన్నదా అంటే లేదు నాయన, దానిని మనస్సులో పెట్టుకొని చెప్పేవాడు చెప్పాడు అని చెప్పుకోవాలి. ఊళ్ళో బాగా గంగా నది ప్రవాహం ఎక్కువగా వచ్చినప్పుడు, బాగా ఎక్కువగా వస్తే ఆ తటములలో ఉండేటువంటి మట్టి అంతా కూడా బాగా తడిపోతుంది కదండి. వేగంగా వస్తున్న నది ఆ మట్టిని, తడి మట్టిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. పైన మట్టి మాత్రం బాగా ఎండి ఉన్నది కఠినమై ఉంటుంది. బాగా తడిగా ఉన్నది మెత్తపడి దాంట్లో కాఠిన్యం ఉండదు. ఇప్పుడు పైన ఉండేటువంటి మట్టి కఠినం కలిగి అలా ఉన్నది, కానీ ఈ నది కింద కోసేస్తుంది. కోస్తూ ఉండగా పైన ఉన్న మట్టికి ఇక ఆధారం లేక మొత్తం అండం అంతా పడిపోతుంది. పెద్ద అండలుగా మిగిలి పడుతుంది. ఆ పడేటప్పుడు మొట్టమొదలు గీతలు వస్తాయి. అప్పుడు ఊళ్ళో చూచేవాళ్ళు ఏమంటారంటే కూలం పిపతిశతి, రే ఈ ఒడ్డు నీళ్ళల్లో పడాలి అని తలుచుకుంటోందిరా, ఈ ఒడ్డు నీటిలో పడిపోవాలి
అని తలుచుకుంటున్నది. అది నిజంగా తలుచుకుంటుందే? అది ఎలా ఎందుకు అంటున్నారు అంటే, అది తలుచుకున్నది అంటున్నారంటే అది పడిపోతున్నది అని అర్థం. దానికి కింద నుంచి దానికి సపోర్ట్ లేదు, అది పడిపోతున్నది. అంటే ఇప్పుడు పిపదిశతి అనే శబ్దానికి అర్థం చెప్పేటప్పుడు మామూలుగా ఎవడైనా ఒకడు పైనుంచి దూకపోతున్నాడు, కింద పడాలి అని అనుకుంటున్నాడు అంటే అక్కడ పిపదిశతి కరెక్ట్. కానీ ఒడ్డు పడాలి అని తలుచుకుంటున్నదంటే అక్కడ ఈ ముఖ్యార్థం చెప్పడానికి వీల్లేదు. కానీ లోకంలో అలా ప్రయోగం చేస్తారు, అలా ప్రయోగం చేస్తారు. ఈ శ్రీకృష్ణుడు జరాసంధుడికి వెళ్ళాడు కదండి, అర్జునుడిని భీముడిని తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన భోజన సమయంలో ఉన్నాడు. జరాసంధుడు ఏమన్నా అంటే, మీరు ఆతిథ్య సమయానికి వచ్చారు కాబట్టి ముగ్గురు భోజనం చేయండి, నాకు మిత్రుల శత్రువుల అనే విషయం వేరు. ఆది భోజన సమయంలో వచ్చిన వాళ్ళకి మిత్రశత్రుత్వాలు చూడకూడదు, మీరు భోజనాన్ని వెళ్ళండి. దాని కృష్ణుడు ఏమి చెప్పాడు, నాయన మీ ఇంటికి అతిథులుగా మేము రాలేదు, నిన్ను ఒకరింటికి అతిథిగా పంపించాలి అని మేము వచ్చామన్నాడు. ఎవరింటికి అతిథిగా నన్ను పంపించాలి? నా భోజనం సిద్ధంగా ఉంది, నన్ను ఇంకోరింటికి అతిథిగా పంపించే అవసరం ఏంటి? సరే ఎవరింటికి పంపిస్తున్నాను? ఒక ఆయన ఉన్నాడు, ఆయన దక్షిణ దేశంలో కూర్చుంటాడు, దక్షిణ దిక్కులో చివరిలో కూర్చుంటాడు, ఆయన ఇంటికి అతిథిగా పంపించాలి అని చూస్తున్నాను. అంటే దీనికి అర్థం ఏమిటి? నేను చంపడానికి వచ్చాను అని అర్థం. ఈ మాటను చెప్పకుండా యమగృహానికి అతిథిగా నిన్ను చేయడానికి వచ్చాను అంటే ఇప్పుడు నేరుగా అర్థం వేరు. దానికి అర్థం ఏంటంటే లక్ష్యార్థం. దీన్ని నేరుగా చెప్పరు, అది అలా చెప్తారు. అది చెప్తే కొంతమంది పెద్ద పెద్ద ఉత్సవాల్లో చాలా సేవ చేస్తారు. సేవ చేసిన తర్వాత స్వాభావికంగా ఏదైనా తప్పులు జరిగి ఉంటే, పొరపాటు జరిగి ఉంటే క్షమించాలి అని అక్కడ ఉండేటువంటి పెద్దల్ని అడుగుతారు. అక్కడ ఉన్న పెద్ద ఆయన ఒక ఆయన అన్నాడు, నీవు క్షమించడానికి వీళ్ళంత పొరపాటు చేశావు అన్నాడు. ఏమిటండి, నువ్వు క్షమించాలి అని ఒక మాట అన్నావే, ఇదే పెద్ద పొరపాటు. ఎందుకంటే ఇంత సేవ చేసిన తర్వాత దీంట్లో తప్పులే ఉన్నాయి, కానీ నీవు క్షమించాలి అని ఒకటి అడిగావే, ఇది చాలా పెద్ద పొరపాటు, ఇది నేను క్షమించలేదు అంటే అర్థం ఏంటి? అసలు నువ్వు ఏమీ తప్పు చేయలేదు అని అర్థం. ఆ మాటకి ఈయన ఏమంటాడు, నువ్వు క్షమించడానికి వీళ్ళు తప్పు చేశావు అంటే ఈ మాటకి ఇది అర్థం కాదు, తప్పు చేసావు అని అర్థం కాదు, అసలు నీ వల్ల తప్పే జరగలేదు అని అర్థం. అంటే ఇప్పుడు ఈ మాటకి శబ్దానికి ఎంత దూరం ఉందో చూడండి. ఈ శబ్దానికి అర్థానికి ఎంతో దూరం ఉంది. దీన్ని లక్ష్యార్థములు అంటారు. దీన్ని లక్ష్యార్థం. ఎవరైనా బాగా వండి పెడితే, చక్కగా ఆదరంగా భోజనం చేయిస్తే, ఇవాళ ఇవి మా ప్రాణాలు తీసిందండి అంటే దీనికి అర్థం ఏమిటి? బాగా పెట్టింది అని అర్థం. ఈ రకంగా చాలా శబ్దాలు లోకంలో ఉంటాయి. వీటిలన్నింటికి ముఖ్యార్థాలు తీసుకోకూడదు. చంపేదంటే చంపేసిందని అర్థం కాదు. చంపేందంటే వాళ్ళు దీన్ని లక్ష్యార్థం అంటారు. ఈ లక్ష్యార్థాన్ని ఎప్పుడు తీసుకోవాల్సి వస్తుందంటే, భావం చెప్పేవారి భావం ఏమిటి అని చూసి ముఖ్యార్థం తీసుకోవాలా, లక్ష్యార్థం తీసుకోవాలి. అందుకోసం చంపేసిందంటే సర్వత్రా ఎక్కడెక్కడ చంపేసిందని వచ్చిందో అక్కడలా కూడా బాగా పెట్టిందని అర్థం కాదు. మళ్ళీ ఎక్కడో ఇంకొకళ్ళు రాజీవ్ గాంధీ ఎవరో కావచ్చు, చంపేసిందంటే చంపేసిందనే అర్థం, అక్కడ వేరు. అందువల్ల ఎక్కడ ఏ అర్థం తీసుకోవాలి అంటే మనం ఏం చేయాలి? వారి భావాన్ని గ్రహించాలి. భావాన్ని ఎప్పుడు గ్రహించగలము? ఎదురుకొండగా మనకి చెప్పేవాడు ఉంటే, మనం నేరుగా విని ఉంటే, ఆ దేశకాల పరిస్థితుల్ని బట్టి
మనం ఇది ఏ అర్థం తీసుకోవాలి అని నిర్ణయించగలం. అనాది అయిన వేదవాడిని, ఆ వేదవాడి యొక్క అర్థాన్ని మనం ఎలా తెలుసుకుంటాం ఇప్పుడు? ఎందుకంటే మనం వేదం చెప్పినప్పుడు ఆ వేదమాత చెప్పిన మాటను మనం వినలేదు. ఆ సమయంలో ఏమిటి దేశకాలాలు మనకు తెలియవు. ఇప్పుడు మనం ఆ మాటను ఏ రకంగా అర్థం చేసుకుంటామండి? మనకి ఎదురుకుండగా నడుస్తూ ఉంటే అక్కడ ప్రకరణం ఏమిటో మనకు తెలిసిపోతుంది, మనం తెలుసుకుంటాం. అక్కడ సన్నివేశం ఏమిటని మనం తెలుసుకుంటాం. ఎక్కడ సర్వాత్మన సన్నివేశం తెలియదో అక్కడ అర్థం ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు ఇది కదా మనకి మహాభారతాలలో వచ్చే కష్టం. వ్యాసుల వారు మహాభారతంలో ఎన్నో విషయాలు రాశారు. అక్కడ ఉండేటువంటి వాక్యాలకు అర్థం ఎలా తెలుసుకోవాలి? ఎందుకంటే వ్యాసుల వారు చెప్పే సమయంలో మనం అక్కడ లేము, మనం వినలేదు. ఇప్పుడు మనం చదువుతున్నాం, రాసిన దాన్ని చదువుతున్నాం, మనకు అర్థం ఎలా వస్తుందంటే మనం కూడా దీనికి 6 ప్రమాణాలు చెప్పారు. ఉపక్రమం, ఉపసంహారం, అభ్యాసం, అపూర్వం, ఇవన్నీ చెప్తారు 6. ఇవన్నీ చెప్పి అంటే వెనక ముందలు చూసి చదివి దీనిలో ఇక్కడ అసలు ఏమి ఆయన చెప్పబోతున్నాడు, ఆయన చెప్పదలుచుకున్న మెయిన్ సబ్జెక్ట్ ఏమిటి, దానికి దీనికి సంబంధం ఉండాలి అని ఇవన్నీ ఈ 6 ప్రమాణాలని బట్టి ఉపక్రమోపసంహారో అభ్యాస అపూర్వత ఫలం అర్థవాద ఉపపత్తి అని ఈ 6 ప్రమాణాలని పట్టుకుని ఒక తాత్పర్యాన్ని నిర్ణయించాలి. ఆ నిర్ణయించడానికి ముఖ్యార్థంతో వస్తే చెప్తాము, లేకపోతే లక్ష్యార్థంతో చెప్తాము. ఏదైనా మొత్తం ఆ ప్రఘట్టానికి ఏ అర్థం ఉందో ఆ అర్థాన్ని చెప్పాలి. ప్రఘట్టానికి విరుద్ధంగా అర్థం చెప్పి ఆయన ఏదో ఒకటి చెప్తాను అని ఆరంభించి దానికి విరుద్ధంగా మన వాక్యానికి అర్థం చెప్తే ఆ ప్రఘట్టానికి దీనికి అర్థం ఉంది, అలా చేయకూడదు. ఇప్పుడు ఇది ఎక్కడైతే మనకి శబ్దం నుండి ప్రతీయమానమయ్యేటువంటి ఝటితి ప్రతీయమానమయ్యే శబ్దార్థమును విడిచి కొంచెం దూరం వెళ్ళి ఒక విద్యాలయంలో పాఠానికి విద్యార్థులు వచ్చేటప్పుడు అందరి విద్యార్థులని చూసి కదా గురువులు పాఠం చెప్పేది. ఒకడు సగం పాఠం అయిన తర్వాత వస్తే ఇప్పుడు వాడికి ఎలా పాఠం చెప్పాలి? చాలా కష్టం కదా. ఒకడు చాలా లేటుగా వస్తే దానికి అక్కడ గురువు గారు ఏమన్నారంటే, అరే కొబ్బరికాయలకి ధర చాలా పెరిగిందిరా అన్నారు. దీనికి ఎవ్వడికి ఏమీ అర్థం కాదు. ఇప్పుడు ఆయన ఏం చెప్పబోతున్నారని తెలియదు. ఇప్పుడు ఈయన అభిప్రాయం ఏమిటి? అందరూ ఒక్కసారి వస్తే నేను పూర్ణకుంభం, ఒకే పూర్ణకుంభం పట్టించి మేము అందరినీ ఆహ్వానం చేయొచ్చు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్కప్పుడు వస్తే ఎన్ని పూర్ణకుంభాలు పెట్టాలి, ఎన్ని పూర్ణకుంభాలకి ఎన్ని కాయలు పెట్టాలి? కొబ్బరికాయలు రేటు పెరిగింది అంటే ఎంత దూరం ఉందో అర్థం చూడండి. అర్థం చాలా దూరం. దీన్ని లక్ష్యార్థమని, లక్షిత లక్షణాన్ని ఇలా శాస్త్రాల్లో చెప్తూ ఉంటారు. మన వాళ్ళందరూ ఒక మంత్రం చెప్తూ ఉంటారు. ఏషతే రుద్రభాగ సహస్వస్రాంబికయా. హే రుద్ర, ఈ భాగాన్ని గ్రహించవయ్యా. ఇదిగో నేను పెడుతున్న నైవేద్యాన్ని గ్రహించు. గ్రహించేటప్పుడు నీవు ఒక్కడివి కాదు గ్రహించేది, అంబికతో సహా గ్రహించు. ఆ అంబికతో సహా గ్రహించు అన్నప్పుడు స్వస్రా అన్నాడు. అంటే చెల్లెలైనటువంటి అంబికతో సహా గ్రహించు. రుద్రుడికి చెల్లెలేమిటండి అంబిక? మనకేం అర్థం కావట్లేదు. మనకు కూడా ఏవో కొన్ని వరసలు తెలుసు కదా. సర్వథా వరసలు మర్చిపోయి ఇంకా మనం లేము. ఏదో కనిపించిన ప్రతివాడిని ఆంటీ అంటూ ఉండడం, అది మేనత్తోది లేదు, పెద్దల్లోది లేదు, ఆంటీ అంటూ ఉండడం. ఇంకా ఆ పరిస్థితి మనం రాలేదు కదా. మనకి వరసలు వాయిలు ఇంకా కొన్ని ఉన్నాయి. వరసావాయాలు లేనివాడు కొంతమంది ఉన్నారని చెప్తూ ఉండేవాడు మనవాళ్ళు. ఇంకా మనం అంత దిగజారలేదు, ఏదో దిగజారం, అది వేరే విషయం. ఈ రోజుల్లో చిన్నపిల్లలు పని వాళ్ళని కూడా అంటే అని అంటున్నారు. ఎవరైనా వస్తే అంటే అంటారు.
కొద్దిసేపు అయిన తర్వాత అమ్మ ఆంటీ వెళ్తుందండి. ఈ ఆంటీ చూసుకుంటూ ఉంటుంది. ఆ ఆంటీ వేరు, అంటే ఆవిడ ఆంటీనే, నేను ఆంటీనే. ఇది పరిస్థితి పట్టింది కాలానికి. ఇప్పుడు అంకులు కూడా అంతే, పెంకులేపి అంకులు పెంకులు అంతా ఒకటే, అంతా ఒకటే. ఇప్పుడు స్వస్రా అంబికయ అన్నాడు. అంటే ఇక్కడ స్వస్రా అనే దానికి చెల్లెలు అని మాత్రం అర్థం కాదు అని చెప్పాలి ఇప్పుడు మనం. ఎందుకంటే చెల్లెలు అని చెప్తే కుదరదు కదా. మరి స్వస్రా అనేదానికి స్వస అనే దానికి ఏమర్థం చెప్పాలి అంటే, చెల్లెలు అనేది హితాభిలాషిణియే ఉంటుంది. మన ఇంటి వాళ్ళందరూ పచ్చగా ఉండాలి, మన ఇంటి వాళ్ళందరూ సుఖంగా ఉండాలని ఎప్పుడూ ఆడపడుచు కోరుకుంటూ ఉంటుంది. ఆ ఆడపడుచు ఏం కోరుకుంటుంది? మన మంచితనాన్ని కోరుకుంటుంది, మన బాగుని కోరుకుంటుంది, మన వృద్ధిని కోరుకుంటుంది. సకల జనులు అభివృద్ధిగా ఉండాలి అని కోరుకుండేటువంటి అంబికతో సహా కలిసి ఈ నైవేద్యాన్ని స్వీకరించవయ్యా అని అర్థం. ఇప్పుడు స్వస అనే దానివల్ల హితకారిణి అని అర్థం చెప్పాలి, హితాభిలాషిణి. హితాన్ని ఇక్కడ శ్వసారదానికి చెల్లెలని అర్థం చెప్పకూడదు. ఇది తెలియకుండా ఎవడో ఒకడు అయ్యా ఆ రోజుల్లోనే చెల్లెలతో సోదరులకి వివాహం అయిందని ఎవడైనా ఒకటి మాట్లాడాడు అనుకోండి, అదే నాటి వేదంలో ఉంది, వాడికి వేదం తెలుసా అంటే ఇప్పుడు అర్థం ఎలా చెప్పాలి? అక్కడ ఉన్నది శబ్దం స్వస అని, కానీ ఆ శబ్దానికి అర్థం అది కాదంటే వాడు ఒప్పుకోడే. ఇది మీరు వ్యాఖ్యానం చేస్తున్నారు, నేను వ్యాఖ్యానం, నువ్వేం వ్యాఖ్యానం చేస్తావు? అంటే హృదయం ఉంటే ఎవడైనా లేక వ్యాఖ్యానించాలి. ఈ వేదంలో బూతులు ఉన్నాయే అని చెప్పదలుచుకుంటే సరే నీ ఇష్టం నీది. దానికి మనం ఏం చేయలేం. మూర్ఖుడితో వాదన చేయడం వ్యర్థం. మనం తెలుసుకోవాలి కదా. సహస్రస్రాంబికయా తంజుషస్వ అని అందరూ ఈ మంత్రం చెప్తారు. అయినా నీవు ప్రీతిపూర్వకంగా సేవించు, అంబికతో సహా సేవించు అని చెప్పేటప్పుడు స్వస్రా అని అంటే సకల జగత్ హితాభిలాషిణి అయినటువంటి అమ్మతో సహా స్వీకరించిన ఆయన. ఇలా చాలా చోట్ల వేదమంత్రాల్లో సాధారణ అర్థం చేసుకోలేనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అవి మనకి ప్రకృతంలో ప్రసంగం బాగా ఉండదు, కొన్ని చెప్పట్లేదు నేను. కానీ శబ్దమునకు ఏ రకమైన అర్థం మనం తీసుకుంటూనే ఉన్నాం లోకంలో. ఎవరైనా పని అయిపోయి అయ్యా నేను వస్తానంటే అయ్యా మీరు రండి, వస్తాను రండి, వస్తాను రండి అంటే ఏమిటి శబ్దానికి అర్థం? ఈ శబ్దానికి అర్థం వస్తానంటే వస్తానని కాదు, వెళ్తాను. ఇదేమిటండి వస్తాను అనే శబ్దానికి మీరు ఎక్కడైనా మన పరీక్షలో వాడు వస్తాను అని రాసి దీనికి మీరు పర్యాయ పదం రాండి అంటే అక్కడ వెళ్తాను అని పర్యాయ పదం రాస్తే వాడు మార్కులు ఇస్తాడు. దానికి అర్థం అది కాదు. కానీ అక్కడ ప్రకటనని బట్టి చెప్పుకోవాలి. అంటే లోకంలో అర్థం చేసుకుంటే నీకు వేదం మీద ద్వేషం ఉంది కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాలి. లేకపోతే వేదంలో కూడా అర్థం చేసుకోవాలి, వేదంలో కూడా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోవడానికి దానికే మన శాస్త్రాలన్నీ చదవడం. ఇప్పుడు ఇక్కడ ఈ తత్వమసి అనే విషయాన్ని పట్టుకుని మాట్లాడుతున్నాడు. ఈ తత్వమసి అనే విషయంలో మాట్లాడుతూ లక్ష్యార్థ అని చెప్పాడు. ఈ లక్ష్యార్థాన్ని దీంట్లో ఏం చేయాలి? ఈ లక్ష్యార్థాన్ని చెప్పేటప్పుడు ముఖ్యార్థాన్ని విడిచిపెట్టి చెప్పడం ఒకటి, ముఖ్యార్థాన్ని పూర్తిగా విడిచిపెట్టకుండా సగం విడిపెట్టి చెప్పడం ఒకటి. ఈ ప్రక్రియలన్నీ ఉన్నాయి. ఇక దీని మీద మాట్లాడతాడు. ఓం లక్ష్యార్థాయై నమః. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. నారాయణ గోవింద.